తెలంగాణని ఆంధ్రోళ్ళు దోచుకున్నారట. గత 30-40 ఏళ్ళకి ఇదే చెప్తూ ఉంటారు. ఎక్కడ చూసినా సరే, అటు కేసీఆర్ వచ్చినా, ఇటు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, అటు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే వాగడంత ఇదే, ఆంధ్రోళ్ళు తెలంగాణని దోచుకు తిన్నారు. అది తెలియకడుగుతా, మా ఆంధ్రోళ్ళు మీ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు అన్నారు కదా, ఎంతమంది మీద కేసులు పెట్టినారు? ఆంధ్రాకి సంబంధించి తెలంగాణని దోచుకున్నటువంటి రాజకీయ నాయకుల మీద కావచ్చు, పారిశ్రామికవేత్తల మీద కావచ్చు, దోపిడీదారుల మీద కావచ్చు, ఎంతమంది మీద కేసులు పెట్టినారు? ఎంతమందిని జైల్లో పెట్టించినారు? ఎంతమందిని చట్టపరంగా శిక్షించగలిగినారు చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో విభజన, ఆంధ్ర రాష్ట్రం అయితే జరిగింది కదా, విభజన జరిగిన తర్వాత ఈ రోజుకి కూడా మా రాష్ట్రాన్ని అంటున్నారు కదా ఏదో ఆంధ్రోళ్ళు దోచారని. 10 సంవత్సరాల పాటు, 5 కాదు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ తెలంగాణని పాలించినాడు. ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తా ఉంది. మా ఆంధ్రోళ్ళ మీద దోచుకున్నారని చెప్పేసి ఎన్ని కేసులు పెట్టినారు, ఎవరి మీద పెట్టినారు కూడా కొంచెం లెక్క చూపిస్తే బాగుంటా ఉంటుంది. పలానా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విజయవాడ పారిశ్రామికవేత్తో, గుంటూరు పారిశ్రామికవేత్తో, రాయలసీమ పారిశ్రామికవేత్తో, ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తో, లేకపోతే రాజకీయ నాయకుడు మా రాష్ట్రాన్ని ఇంత దోచేస్తున్నాడు, ఇంత తీసుకెళ్లిపోయినాడు, ఇంత తినేసినాడు అని చెప్పేసి మీరు చూపించాలా, మేము చూడాలా? లేదంటే కానీ మీరు ఫేక్ ముచ్చట్లు, ఫేక్ మాటలు కావాలని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టట్లే. మరి దీనికి రెడీనా? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా? ఎవరు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు, ఆయన కాదు మేము అనేది. ఈ పొన్నం ప్రభాకర్ అంట, ఆయన ఎవరు అనిరుద్ధ్ రెడ్డి అంట, వీళ్ళు అనమాట. వీళ్ళు చెప్పాలా. ఏనాడు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దుమ్మెత్తి పోసే రకం రేవంత్ రెడ్డి గారు కాదు. నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తి, దమ్ము ఉన్నటువంటి వ్యక్తి. మేము దమ్మున్న వ్యక్తి గురించి అట్లాగే మేము ప్రేస్ చేస్తాం, పొగుడుతాం, వాళ్ళకి మా మద్దతు ఇస్తాం. మేము ఆంధ్ర వాళ్ళమైనా సరే. మీరు తెలంగాణ వాళ్ళు నికార్సిగా చెప్తా ఉంటారు కదా, మా బిర్యానీలని, మా ఉలవచారాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు కదా. మీరు చెప్పండి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణని దోచుకున్నారని చెప్పేసి నిరూపించారా? మా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి చెప్పాలా, తెలంగాణలో రాజకీయ నాయకులు చెప్పాలా. నేను ప్రజలను ఉద్దేశించి కదా ఇక్కడ మాట్లాడుతుంది. ప్రజలను అడ్డం పెట్టి ప్రజల ఓట్లతో ఎవరిని దళితుల్ని ముఖ్యమంత్రులు చేస్తా అని, అణగారిన వర్గాలని ముఖ్యమంత్రులుగా చేస్తా అని, ఎస్సీ ఎస్టీ బీసీలను ముఖ్యమంత్రులుగా చేస్తా అని కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వెళ్ళినాడు కదా. సో ఆయన్ని అడుగుతా ఉన్నాం అనమాట. ఆంధ్రోళ్ళు ఎంత దోచుకున్నారు, ఎక్కడ దోచుకున్నారు, కొంచెం లెక్కలు చూపిస్తే కనుక మేము కూడా చూస్తాం. ఆంధ్ర ప్రజలుగా మీరు చేసినటువంటి ఎలిగేషన్స్ కి సమాధానం మాకు కూడా కావాలి.